సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సత్యం రాజేష్ సార్ సత్యం రాజేష్ గురించి చెప్పాలండి. సత్యం రాజేష్ నేను ఫస్ట్ ఎక్కడికి గెలిచామంటే ఇప్పుడు నేను సత్యం రాజేష్ ఇంటర్వ్యూ చేస్తే మాత్రం ఇది చేయమని అడగండి. సార్ సత్యం రాజేష్ స్లో మోషన్లో నడవటం అనే విద్య తెలుసు. ఓకే మామూలుగా నడుస్తాం కదా, అసలు స్లో మోషన్లో ఇట్లా నడుస్తుంటాడు. అదొక విచిత్రమైన స్టైల్, ఎప్పటికీ రాలేదు. ఫాస్ట్గా నడుస్తాం, స్లోగా ఎలా నడుస్తాం? ఏదో మనం టీవీలో ఇలా స్లో మోషన్ పెడితే చేస్తారు కదా. జోరుగా హుషారు కానీ చంద్రమహేష్ సినిమాకి చంద్రమహేష్ గారు కూడా చేశారు కదా, అది కూడా చూశాను. ఆ చంద్రమహేష్ గారి సినిమాకి అతను యాక్టర్గా వచ్చాడు, చిన్న యాక్టర్. ఓకే దాంట్లో మా ఫ్రెండ్ జేకే అని అబ్బాయి మా రూమ్మేట్ ఉంటే అతన్ని పెట్టడానికి, దానికి కొరటాల శివ డైలాగ్ రైటర్ జోరుగా హుషారుగా. సో ఆ జేకేని పెట్టడానికి వెళ్ళినప్పుడు సత్యం రాజేష్ స్లో మోషన్ భలే ఉన్నాడే అనుకుని మా ఆఫీస్కి మా రూమ్కి వస్తే అక్కడ సత్యం డైరెక్టర్ సూర్యకిరణ్ పరిచయమే సురేష్ ఆ సినిమాలో పెట్టాం. అతనికి వర్షం సినిమా వచ్చింది. ఓకే ఆ టైంలో వర్షం మరి ఎంఎస్ రాజు గారు పెద్ద కంపెనీ, అవును, పెద్ద ఒక్కడు ప్రొడ్యూసర్, ఆయన పెద్ద కంపెనీ కదా. నాకు వర్షం షూటింగ్ ఉంది, మాకు వర్షం షూటింగ్ ఉంది అనేవాడు. ఇక్కడేమో నీ మీద పాట ఉంది, 2 మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి, తిందువారు ఉంది, ఓరి దేవుడా ఉంది అని సత్యం రాజేష్. సత్యం కూడా బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు అండి. పైగా అతను వైజాగ్, మా సిస్టర్ అతను కొలీగ్ ఏదో కంపెనీలో, తర్వాత తెలిసిందే. సో అతనికి సత్యం రాజేష్ అందరికంటే ఎక్కువ సత్యం వల్ల సక్సెస్ అయింది సత్యం రాజేష్. కరెక్ట్ సార్, ఆయన పేరే అది అయిపోయింది కదా. డిసిప్లిన్ పర్సన్ చూడండి, అప్పటికిప్పుడు రివర్ట్లా యాజ్ ఇట్ ఈస్ ఉంటాడు. అంటే ఇది చెప్పొచ్చో లేదో తెలియదు కానీ నిజానికి మధ్యలో ఆయన టాలెంట్కి తగ్గ సినిమాలు కూడా రాలేదు ఆయనకి, బట్ అప్పుడు కూడా ఆయన ఎంతే స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ హీరోల ఫ్రెండ్స్ పరిస్థితి అదేనండి. హీరోల ఫ్రెండ్స్ మారుతుంటారు. హీరో వయసు మారే కొద్దీ హీరో ఫ్రెండ్స్ని తగ్గిస్తుంటారు వయసు. అది అంతే. కానీ తను మంచి యాక్టర్, బ్రిలియంట్ యాక్టర్, అసలు సూపర్. ఐ రియల్లీ లవ్ హిమ్ యాజ్ యాక్టర్. ప్రవీణ్ ఒకడు సూపర్. తనకి ప్రవీణ్ అనేవాడికి అంత నాలెడ్జ్ ఉండటం, సొసైటీ మీద కౌంటర్స్, ఐడియాస్, పంచెస్. నేను ప్రవీణ్, రాజేష్ ఇద్దరిని బాగా నమ్ముతా, బాగా పెద్ద యాక్టర్లని. అండ్ నేను ఇదే బెంచ్లోకి జోష్ రవి గారిని కూడా చెప్తాను సార్. అవును, జోష్ రవి అయితే ఇంకా అసలు రాలేదు ఇంకా. అవును, అసలు వీళ్ళందరికీ పితామహుడు ఎవడో తెలుసా? చిత్రం సీను సార్. చిత్రం సీను సక్సెస్ చాలా ఎక్కువ అవ్వాల్సిన వాడు. చిత్రం సీనుకు నాలెడ్జ్, క్వాలిటీ నాలెడ్జ్, ఇంకా అతను కూడా రావాలి. ఇక్కడ పడతాయి లేస్తారు. అందరం ఇక్కడే ఉన్నాం కదా. ఫస్ట్ మీరు పూరి జగన్నాథ్ డైలాగ్ చెప్పినట్టుగా సార్. అయితే కెరీర్ స్టార్టింగ్లోనే అప్పుడప్పుడే పేరు వస్తుంది, సినిమాలు వస్తున్నాయి. అలాంటి టైంలో ఒక పని రాక్షసుడి దగ్గర పడ్డారు. ఆ సినిమా కూడా ఆషామాషి సినిమా కాదు, ఖడ్గం. అవును, పని రాక్షసుడు ఎందుకంటున్నాను అంటే ఆయనతో కలిసి తిరిగిన అందరితో ఇంటర్వ్యూ చేసిన ప్రతిసారి 2-3 సార్లు పారిపోయాడు. నేను చాలాసార్లు పారిపోయాడు. కృష్ణవంశీ గారు ఈజ్ ఏ బ్రిలియంట్ పర్సనాలిటీ. తెలుగు సినిమాకి ఒక ఆభరణం కృష్ణవంశీ గారు, ఒక ఆభరణం, ఒక ముఖ్యర లాంటి వాడు. తెలుగు సినిమా అమ్మవారికి ఒక ముఖ్యర లాంటి వాడు కృష్ణవంశీ. అలాంటి వ్యక్తి పరిచయం అవటం, అతనితో పనిచేసే స్వభావం ఆయనకి, ఆయన డైరెక్షన్ కంటే మనిషిగా ఆయన ఇంకా బెటర్ పర్సన్. అంటే నాలెడ్జ్ పరంగా మనిషిగా అంటే క్వాలిటీ చాలా మంచివాడండి. వెళ్తాడు, చెప్పులు వేసుకెళ్తాడు, ఇట్లా కాదు. అవన్నీ అసలు యూజ్లెస్. మనిషి యొక్క క్వాలిటీ, అతని నాలెడ్జ్ బట్టి, అతని అవగాహన, ప్రపంచం పట్ల అతనికి ఉన్న అవగాహన బట్టి తెలుస్తుంది. కానీ అతని గుణగణాలు, అలవాట్లు అతను వాటి బట్టి తెలియటం. ఒక్కొక్క పరిస్థితులు బట్టి ఒక్కొక్క రకంగా వాడతాడు. అతనికి ఉన్న అవగాహన, వెల్ ఎడ్యుకేటెడ్గా చదువుకున్న వ్యక్తి, తెలుగు సినిమా తీసే టెక్నిక్ గురించి కానీ, క్యారెక్టరైజేషన్స్ గురించి కానీ, మట్టి వాసన తెలిసినవాడు, మనిషి తత్వాలు తెలిసినవాడు. ఆయన క్యారెక్టర్స్ చూసారా సార్, మనకి హద్దుకుపోయి ఉంటాయి. చాలా ఎక్సర్సైజ్ చేస్తాడు. ఆయన ఎంత ఎక్సర్సైజ్ చేస్తాడంటే క్యారెక్టరైజేషన్స్ మీద, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తున్న సీన్, టోటాలిటీ సినిమా కూడా దెబ్బతింటుంది ఒక్కోసారి. ఆయన కాంప్రమైజ్ అవుట్, ఈ క్యారెక్టర్ ఇలాగే బిహేవ్ చేయాలి కదా, ఇలా ఎందుకు బిహేవ్ కాదండి, కన్వీనియన్స్ కోసం ఇలా చేయొచ్చు, కాసేపు మన కన్వీనియన్స్ కోసం. ఆయన క్యారెక్టర్ని ఇచ్చే వాల్యూ, అంటే క్యారెక్టర్కి ఎందుకు వాల్యూ ఇస్తారంటే మనిషికి వాల్యూ ఇస్తాడు కదా. క్యారెక్టర్స్ తయారు చేస్తాం, క్యారెక్టర్స్ అందరినీ ఒక కామన్ సిచ్యువేషన్లో పడేస్తాం. కథ యొక్క ఉద్దేశం ఏమవ్వాలి, రచయిత ఉద్దేశం ఏమవ్వాలంటే ఈ క్యారెక్టర్లతో ఈ సిచ్యువేషను
ఒక కొలిక్కి రావాలి. సార్ అంతే. అదే కదా. ఉమ్, ఈ క్యారెక్టర్స్ ఒక్కోసారి రచయిత వాటిని కన్వీనియంట్గా డిసప్పేర్ చేస్తాడు, ఆపుతాడు, లేకపోతే మార్చేస్తాడు, లేకపోతే వాళ్ళు కనపట్లేదంటే ఏవో జరుగుతాయి. కానీ ఆయన ఆ క్యారెక్టర్స్ వాళ్ళలాగానే బిహేవ్ చేస్తుంది. హాలీవుడ్ టెక్నిక్ ఇది, హాలీవుడ్ మెథడ్. ఉమ్, ద క్యారెక్టర్స్ బిహేవ్ లైక్ దెమ్సెల్వ్స్. దెర్ విల్ బి a lot of integrity in writing, there will be a lot of organic shifting in writing, and yet the story reaches an end. సార్ That's why classic English films, Hollywood films, they stay forever. అలాంటి ప్రయత్నం చేస్తుంటాడు కృష్ణవంశీ గారు. ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటాడు, సక్సెస్ అప్పుడు అవ్వాలని లేదండి. సార్ బట్ ఆయన ఇంటిగ్రిటీ టువర్డ్స్ రైటింగ్ అండ్ మేకింగ్ మాత్రం ఇప్పుడు పోగొట్టుకోవాలి. సార్ ఆ ఖడ్గం సినిమాకి పనిచేసేటప్పుడు నాకు తెలిసి ఒక చిన్న వయసు అయి ఉండొచ్చు. చాలా చిన్న. భయమే లేదు ఆ డైలాగ్స్ రాస్తున్నప్పుడు, ఆ మేకింగ్ అప్పుడు. లేదండి, అప్పుడు ఎక్కువ ఉత్తేజ్ గారు వాళ్ళు ఉండేవాళ్ళు, ఉమ్, కృష్ణవంశీ గారు ఉండేవారు. ఉమ్, ఇప్పుడు చిన్నపిల్లని కదా నేను. పైగా నేను అప్పుడు పోసాని కృష్ణమురళి గారి స్కూల్ నాది. సార్ అసలు భయాలు ఓకే, గొడవలు అది లేవు, వేరే ఆ స్కూల్ లేదు అసలు. వేరే లెవెల్ స్కూల్ కదా అది. అది అసలు భయాలు లేవు. ఉమ్. భయం అనేది నాకు జాగ్రత్త వేరు, భయం వేరండి. సార్ కుదురు జాగ్రత్తకి భయానికి తేడా తెలియాలి మనుషులకి. ఉమ్, భయం వేరు. నీ వేపున న్యాయం ఉన్నప్పుడు, నువ్వు నీతిమంతుడు అయినప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం. సార్ నువ్వు వెన్ యూఆర్ లా అబైడింగ్ సిటిజన్ యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. జాగ్రత్త వేరు, భయం లేకపోవడం జాగ్రత్త. భయం లేదు కదా అని చెప్పి నువ్వు బైక్ 150 కిలోమీటర్ల స్పీడ్లో చెక్ పోస్ట్ నుంచి పంజికొట్టుకు వెళ్తే మధ్యలో 3 సార్లు చచ్చిపోతావు. హ్మ్. తప్పు కదా, అది జాగ్రత్త. అది భయం లేదండి నాకు అని ఏమన్నా నెత్తి మీద కొడతానంటే తప్పు కదా. అది సార్ భయం వేరు, జాగ్రత్త వేరు. నేను అది ఈ డిఫరెన్స్ నేను చిరంజీవి గారి దగ్గర నేను తెలుసుకున్నా. సార్ ఆయన చాలా భయంగా ఉండాలి రవి, భయంగా ఉండాలి, జాగ్రత్త. పెద్దానికి మనం చెప్తుంటే భయం ఉండకూడదు సార్ అన్న. ఐ విల్ టెల్ యూ, భయం వేరు, జాగ్రత్త వేరు. ఉమ్, నేను కేరళలో చెప్పాడు ఆయన, నాకు ఇప్పటికీ మైండ్లో ఉండిపోయింది. జాగ్రత్తగా ఉండాలి మనం. లా బ్రేక్ చెయ్యట్లేదు కదా అనే జాగ్రత్తలో ఉండాలి. అవతల వాడిని నొప్పించట్లేదు కదా అనే జాగ్రత్తలో ఉండాలి. అవతల వాడిని డిస్టర్బ్ చేయట్లేదు కదా అనే జాగ్రత్తలో ఉండాలి. మనం ఈ స్టెప్ తీసుకున్నప్పుడు మనం ఏమైనా కోల్పోతామేమో, మనం కోల్పోవటం మన కుటుంబం ఇబ్బంది పడుతుందేమో, మనకి బాధ్యత చెప్పిన మన కంపెనీ ఇబ్బంది పడుతుందేమో అనే జాగ్రత్త ఉండాలి. అది దాన్ని భయం అనుకుంటే భయం అనుకో, జాగ్రత్త అంటే జాగ్రత్త. కరెక్ట్. దట్స్ వేర్ ఐ హ్యావ్ లెర్న్డ్ లెసన్. 2 సంవత్సరాల క్రితం 2.5 సంవత్సరాల క్రితం ఒక స్టేజ్ మీద చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఉన్నారు. మేమిద్దరం కలిసి సినిమా చేయడానికి రెడీగా ఉన్నాము, ఛాలెంజ్ విసురుతున్నాను అని చెప్పేసి ఆయన ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. ఇండస్ట్రీలో టాప్ రైటర్స్లో మీరు, కోనా వెంకట గారు చాలామంది ఉన్నారు. సో మార్కెట్ పరంగా మంచి వాతావరణం ఉంది, వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చున్నారు. వాళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా రాయడానికి ఎందుకు ప్రయత్నాలు జరగట్లేదు? చాలా కష్టం అండి. ఉమ్, ఇప్పుడు కష్టం ఎందుకంటే నియర్ ఇంపాసిబుల్. ఉమ్, ఐ విల్ టెల్ యూ వై. చిరంజీవి గారు ఇస్ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉన్న నటుడు. బాలకృష్ణ గారు లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్కి టార్చ్ బేరర్. సార్ టార్చ్ బేరర్ ఆయన. చిరంజీవి గారు ఎంటర్టైన్మెంటు, చిరంజీవి గారి ఫ్యామిలీ డ్రామాలు, చిరంజీవి గారు ఇవి చేస్తారు. కానీ బాలకృష్ణ ఈజ్ లార్జర్ దాన్ లైఫ్. సార్ ఈజ్ ఏ సోషల్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. సో ఇద్దరిని తీసుకొస్తే వీళ్ళు సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఏమై ఉండాలి? ఉమ్, ఆ ప్రాబ్లం చిరంజీవి గారు ఒక్కడు సాల్వ్ చేయలేడా? బాలకృష్ణ గారు కూడా కావాల్సి వచ్చాడా? బాలకృష్ణ గారు ఒక్కడు చేయలేడా? చిరంజీవి గారు వస్తే కానీ చేయలేకపోయాడా? ఉమ్, ఎవడా వ్యక్తి? ఎవడా వ్యక్తా? ప్రాబ్లమా, లేకపోతే సమస్య, సిచ్యువేషనా, వ్యక్తుల సమూహమా? ఎవరు వాళ్ళు? ఉమ్,